అయితే కొంతమంది హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ఓపెన్ హార్ట్ సర్జరీ ఎప్పుడు చేస్తారు? అంటే ఏ దశలో చేస్తారు? సో ఇప్పుడు అయోర్టిక్ వాల్వ్ గురించి మాట్లాడదాం ఫస్ట్. అయోర్టిక్ వాల్వ్ అనేది జనరల్గా అయోర్టిక్ వాల్వ్ ప్రాబ్లమ్స్ అనేది ఎస్పెషల్లీ అయోర్టిక్ స్టీనోసిస్, అంటే అయోర్టిక్ వాల్వ్ అనేది సరిగ్గా ఓపెన్ అవ్వకపోవటం, అంటే తెరుచుకోకపోవటం. ఈ ప్రాబ్లం అనేది జనరల్గా మనం వయసు పైబడ్డ వాళ్ళలో చూస్తాం. అంటే 50, 60, 70 ఈ వయసు పైబడిన వాళ్ళలో చూస్తాం. ఈ అయోర్టిక్ వాల్వ్ ప్రాబ్లం అనేది వన్స్ సివియర్గా డయాగ్నోజ్ అయింది అంటే, ఒకటి ఎకో స్కాన్లో, తర్వాత పేషెంట్కి సిమ్టమ్స్ ఇవన్నీ సివియర్గా అనేది మనం ఐడెంటిఫై కనుక చేయగలిగితే, జనరల్గా గైడ్ లైన్స్ ఏం చెప్తాయంటే అండి, అంటే అమెరికన్ గైడ్ లైన్స్, యూరోపియన్ గైడ్ లైన్స్, 65 వయసు లోపు ఉన్న వాళ్ళకి సర్జరీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఓపెన్ హార్ట్ సర్జరీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. శరీరం అనుకూలిస్తుంది. శరీరం అనుకూలిస్తుంది. తర్వాత వచ్చేసి వాళ్ళకి ఈ వాల్వ్ అనేది మనం అప్పుడు మెటాలిక్ వాల్వ్ కూడా వేయచ్చు అనమాట. ఓకే. సో వాల్వ్ డ్యూరబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. 65 ఏళ్ల వయసు దాటిన తర్వాత మనం పేషెంట్స్ని కేటగరైజ్ చేస్తామండి. హై రిస్క్, ఇంటర్మీడియట్ రిస్క్, లో రిస్క్ అని. అంటే బాగా ఎక్కువ రిస్క్ ఉన్నవాళ్ళు, ఇంటర్మీడియట్ రిస్క్ అంటే కొంచెం తక్కువ రిస్క్, లో రిస్క్ అంటే బాగా తక్కువ రిస్క్ ఉన్నవాళ్ళు. వీళ్ళల్లో మనం చూసి వాళ్ళకి ఏది బెస్ట్ అయితే సర్జరీ, లేదా సర్జరీ లేకుండా మనం టావర్ అని ఒక ప్రొసీజర్ చేస్తాం, టీఏవిఆర్ ఆర్ టీఏవిఐ. ఇది ఆపరేషన్ లేకుండా చేసే ప్రొసీజర్.